గమనించండి. ఈ సందర్భంలో మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం కలిసి చదువుకుందాం. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరుచుకుందరు? ఆయన వారు అద్భుత కార్యములను చేయగా వారు ఆ జనులను పోనిచ్చిరి. ఇశ్రాయేలు వెళ్ళిపోయేది కదా, కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడిమోయిని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండి కట్టి వాడి దూడలను వాడి దగ్గర నుండి బయటికి తోలి. చదవబడిన ఈ లేఖన భావమును ప్రభు దీవించి మన ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం కొరకు ఆయన అనుగ్రహించునుగాక. అట్ల ప్రభు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనములు. ఈ సందర్భంలో అవసరమైన మాటలు మాకు అనుగ్రహించి ఆత్మీయంగా మేలు పొందగలటం సహాయపడమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. గమనించండి, ఈ మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనిస్తే, కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడిమోయని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండి కట్టి వాడి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి అని చెప్పారు. అంటే ఈ వచనం ఎప్పుడు ఎక్కడ అంటే, ఫిలిస్తీయులు మందసాన్ని ఇశ్రాయేలు దగ్గర నుండి యుద్ధంలో చెరపట్టుకొని తీసుకుపోయారు. చెరపట్టుకొని తీసుకుని పోయిన గడియ దినం మొదలు వారిని బహు భయంకరమైన వేదనలతో వేధిస్తూ వచ్చాడు. రహస్యమందున్న స్థలములలో వారికి గడ్డలు పుట్టుట ద్వారా బహు మరణ హోమం జరిగింది. చనిపోయారు, బహువేదన పడ్డారు. ఆకాశం అంటున్నంత మరి కేకులు వేశారు, బాధపడ్డారు, రోదన చేశారు. ప్రయోజనం లేకుండా పోయింది. అయితే వారి మధ్యలో ఉండేటువంటి జ్ఞానవంతులు ఈ సలహా ఇచ్చారు. అదేంటంటే, ఉండకూడని చోట ఉండకూడని జనం మధ్యలోనికి మీరు ఇశ్రాయేలును దేవుని గల జీవముల దేవుని బిడ్డల యొక్క మధ్యలో ఉండాల్సిన మందసాన్ని మీరు తీసుకొచ్చారు. అందుకే ఈ భయంకరమైన పరిస్థితి సంభవిస్తుంది. కాబట్టి ఈ మందసాన్ని మీ దగ్గర ఉంచుకోవద్దు, పంపించేసేయండి అని చెప్పారు. ఆ పంపించుటకు పద్ధతులలో ఒక పద్ధతిని చెప్పారు. మందసం ప్రక్కన గడ్డల రూపములో, అంటే పందికొక్కుల యొక్క సుంచుల యొక్క రూపములో 5 సర్దారులకు సాదృశ్యమైన 5 బంగారు గడ్డలను చేయించి దాని ప్రక్కన పెట్టి, తర్వాత ఈ మందసాన్ని ఎత్తి మరి కొత్త బండి ఒకటి చేయించి దానికి కాడిమోయని పాడి ఆవులను కట్టి మీరు పంపించండి అని పరిష్కారం చెప్పాను. అదే ప్రకారంగా చేశారు. బాధ నివారణ అయింది. వారు అద్భుతంగా తప్పించబడ్డారు. అద్భుతం పిల్లరా, ఇంతవరకు బాగుంది, సంతోషం. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇక్కడ ఏమి సంభవించింది అని మనం గమనిస్తే, నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు తెలిసి తెలియని విధానంలో వారిచ్చిన సలహాను మన్నించి ఆ రీతిగా ఏదో ఒక రీతిగా తన జనుల మధ్యలోనికి మందసం వెళ్ళడానికి ఇష్టపడింది. ఆయన ఇష్టపడ్డాడు. దానితో ఏ విధమైన నష్టం వారికి కలగలేదు. గమనించండి. అయితే కనీసపు ఈ పద్ధతిని, అంటే పిల్లరా, మందసం అంటే దేవుని సన్నిధి, దేవుని మందసం అంటే దేవుని సన్నిధి మనతో కూడా ఉండాలి. మనం ఆశీర్వదింపబడాలి, మనకు దీవెన కలగాలి అని మనం ఆశిస్తే కనీసపు ఈ నియమములను పాటించే విధానంలో మనము జీవించాలి అని. ఏంటండి ఈ విధానం? ఏంటి ఈ కనీసపు మరి నియమములేంటి? ఈ నియమములు దేన్ని చూపిస్తున్నాయి? ఒక 2 నియమాలు మనం చూద్దాం. అదేంటంటే, కాడి మోయని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండి కట్టండి. పిల్లరా, ఇక్కడ మొదటి మాట ఏంటంటే కాడిమోయని అంటే కాడి మోయనటువంటి
ఆవులను బండి కట్టండి. నన్ను నా మందసాన్ని ఎవరు మోయాలి అంటే, కాడి ఇంతకు ముందు ఎన్నడూ కూడా మెడ మీద మోపబడినటువంటి ఆవులను, రెండోదేమో పాడి ఆవులు, వాటిని కట్టండి. ఇది మొదటి నియమం. అంటే అర్థం ఏంటంటే, కాడి మోయని ఆవులను నాకు కట్టండి. కాడి మోపని మెడగలిగినటువంటి ఆవులు ఏవైతే ఉన్నాయో వాటిని బండి కట్టి నా మందసాన్ని మోసి తీసుకుని వెళ్ళే విధానంలో మీరు ఏర్పాటు చేయండి అని చెప్పాడు. ప్రియులారా, దేవుని ప్రజలమైనటువంటి మనం, దేవుని బిడ్డలుగా మనము దేవుడు అంగీకరించాలి, లేక దైవాశీర్వాదం మనం పొందాలి అని మనం ఆశించినట్లయితే, ప్రియులారా, మనం ఈ మొదటి నియమాన్ని పాటించేవారమై ఉండాలి. అంటే ఏ కాడి మోపబడని వారమై ఉండాలి అని. కాడి అంటే చాలా కాడీలు లేక కానీలు, బండికి కట్టేది కానీ, నాగలికి కట్టేది కానీయే. ఈ విధంగా చాలా కానీలు ఉన్నాయి. ఆ కానీలలో కూడా అంటే కాడీలలో కూడా రకరకాల కర్రతో చేసేవి ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు మోపబడకూడని కాడి ఏది? మోపబడకూడని కాడి యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనకు కొంత సమాచారం అక్కడ తెలియవచ్చు. చూద్దాం. అదేంటంటే, చూడండి దైవవాక్యంలో ఏం రాయబడిందో. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 58వ అధ్యాయం. ఎవరి మోతను ఆయన ఇష్టపడతాడు? ఎవరు ఆయనను మోస్తూ వెళ్ళడానికి ఆయన ఇష్టపడతాడు అని అంటే, ప్రియమైన వాళ్ళారా, 58వ అధ్యాయంలో దయచేసి 6వ వచనం చదవండి ఒకరు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు. చాలండి. ఇక్కడ కాడిని గూర్చి కొంత వివరణ ఇచ్చాడు. అంటే పూర్తి వివరణ కాదు, కొంత రెఫరెన్స్ దొరికింది ఇక్కడ మనకి. అదేంటంటే, ఆ కాడి ఏం కాడి అంటే, దుర్మార్గులు కట్టినటువంటి కట్లతో కూడిన కాడి, మేకులు తీయలేకుండా మేకులు బిగించిన కాడి, తర్వాత బాధింపబడినటువంటి అంటే బాధ పెట్టడం కొరకు మోపినటువంటి కాడి. కాబట్టి ఇట్టి కాడి ఏదైతే ఉందో, ఈ ప్రతి కాడి విరగొట్టడం నా చిత్తం అంటాడు. అంటే ఈ రకమైన ఏ కాడి కింద కూడా దేవుని మందసం మోసేవారు కట్టబడకూడదు అని, ఈ కాడిని ఎవరు మోయకూడదు అని. ఏ కాడి? ఆ కాడి దుర్మార్గులు కట్టిన కాడియా? అది ఉండొద్దు, అది అసలు మోపబడకూడదు, అది ఉండకూడదు వారి మీద. రెండవది, మేకులతో బిగించినటువంటి కాడియా? అది ఉండకూడదు. బాధించుట కొరకు మోపిన కాడియా? అది ఉండకూడదు. అయితే ఈ రకమైన కాడిలు ఏవైనా ఉండొచ్చు, ఈ ప్రతి కాడి కూడా విరగొట్టబడి ఉండాలి. అంతే, విరగొట్టబడాలి. అది మోపబడకూడదు, అది మోయువారై ఉండకూడదు. నన్ను మోసేవారు వీటిని మోయొద్దు అంటాడు. చూసారా? అంటే నన్ను మోసేవారు దీన్ని మోయొద్దు అనే దగ్గర ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు? ఆయన సిలువ అనేటువంటి కాడిని మోయాలి, కానీ దుర్మార్గులు కట్టినటువంటి మోపినటువంటి కాడి కాదు. అంటే దుర్మార్గుడు ఎవరండి అని మనం చూస్తే, మన వాస్తవికంగా ఎవరో శరీర సంబంధులైన మనుషులు, బంధుమిత్రాదులు, లేకుంటే ఈ భూలోకపు రాజులు అని అర్థం కాదు. కానీ
మన దృష్టిలో దుర్మార్గుడు అపవాది ఒక్కడే ఒకడు, వాడే సైతాన్. కాబట్టి దుష్టుడు ఈ సైతాను మోపేటువంటి కాడి కింద ఉంటూ ఆయన మందసాన్ని మోయలేము, ఆయన సేవ చేయలేము, లేక ఆయన పరిచర్య చేయలేము, ఆయనకిష్టలుగా ఉండలేము. ఆయనకిష్టమైన ప్రార్థన, ఆయనకిష్టమైన ఆరాధన, ఆయనకిష్టమైన సాక్ష్య జీవితం, ఆయనకిష్టమైన తనకు మెప్పిదము కలిగించే విధానంలో ఉండజాలము. అది దాని అర్థం పిల్లారా. అందుకోసమని దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరెవరైనా కానివ్వండి, వాక్యం చెప్తుంది అదేంటంటే, ఇట్టి కాడి మోపబడని వారై ఉండాలి, ఇట్టి కాడి కలిగిన వారై ఉండి నన్ను మోయకూడదు. అది ప్రభు చెప్పేటువంటి మాట. కాబట్టి మరి మీరెవరైనా కదా, మీరిచ్చే సాక్ష్యాన్ని దేవుడు దీవించాలి. మీరు చెప్పే 4 మాటలు దేవుడు దీవించి ఆ వినేటువంటి వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే, నా ప్రియ సోదరి సోదరులారా, తప్పనిసరిగా మనం ఈ కాడి కింద మనం ఉండి ఉండకూడదు. అంటే అపవాది మోపిన కాడి క్రింద మనం ఉండకూడదు అని. కాబట్టి ఆ కాడి ఏమి కాడి, ఎలాంటి కాడి, ఏ విధమైన కాడి, అపవాది మోపిన కాడి ఏంటేంటిది అని వాక్యంలో చూస్తే సమయం సరిపోదు. ఎన్నో దుష్టుడు మోపిన కాడిలు ఉండుటను దైవ గ్రంథంలో చూడగలం. కాబట్టి దాని కింద ఏమైపోతున్నారు, నలిగిపోతున్నారు. ఒకప్పుడైతే పిల్లరా భయంకరమైన జన్మ కర్మ పాపములనే కాడి చేత మన మీద మోపబడి బహు బరువెక్కిన, తిమ్మిరెక్కిన, మెడగలిగిన వారమై స్పర్శలేని, అవినీతితో కూడిన అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటిమి. యేసయ్య తన కృప చొప్పున అద్భుతమైన విధానంలో తన కల్వరిలో తన ప్రాణాన్ని పణంగా పెట్టి మన మీద దుష్టుడు మోపిన కాడిని విరగగొట్టి మనకు విడుదల కలిగించాడు. ప్రభువుకు స్తోత్రం. ఇప్పుడు మనం ఏ కాడి కింద లేము, ఏ దుష్టుడు మోపిన ఏ కాడి కింద కూడా లేకుండా మనకు విడుదల కలిగించాడు. ధన్యులం. అందుకే మనం ఆరాధన చేయగలుగుతున్నాం, అందుకే మనం ప్రార్థన చేయగలుగుతున్నాం, అందుకే మనము ఆయన గురించి 4 మాటలు చెప్పగలుగుతున్నాం, అందుకే ఆయన గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నాం, ఆయన గురించి బ్రతకడానికి ఆశ కలిగిన వారంగా బ్రతుకుతున్నాం. ఇంతవరకు బాగుంది, చాలా సంతోషం. కానీ మళ్ళీ ఏమైంది అంటే, ఇలా జీవించడం దుష్టుడైన అపవాది చూసి వాని కన్నుగుట్టి వాడు ఏం చేశాడంటే, మళ్ళీ కొత్తవి, ఇవి కాదులే, నేను మోపినే కాదు అని ఏర్పాటు చెయ్యని విధానంలో వాడు మనకు అర్థం కాని కాడీలు మన మీద మోపాడు. వాటి కింద ఈ దినం క్రైస్తవులు, విశ్వాసులు, దేవుని సేవకులు, పరిచారకులు నలిగి నష్టమైపోతున్నారు. అంతేగాని పిల్లరా, విడుదల కలిగిన వారై దేవునికి ఇష్టమైనటువంటి పరిచర్యను చేసేటువంటి వారుగా లేకుండా పోతూ ఉన్నారు. పిల్లరా, ఈ కాడీలు ఏమిటండి? అవును, ఒకప్పుడు మనము ఏది చేయకుండా ఉండట కొరకే పరిశుభ్రపరచబడితేమో, అలాంటి వారమైనటువంటి మనం మరలా కడగబడిన పంది బురదలకు దొల్లినట్లు, కుక్క తన వాంతికి తిరిగినట్లు మరలా దేవునికి అయిష్టమైన పనులు చేయట కొరకై మరలా అతి మూలపాఠముల వైపు, మూల పాపముల వైపు మనము ఉషుగొల్పబడి, ఆకర్షింపబడి మరలా మనము ఈడ్వబడే వారంగా ఉంటున్నామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూసారా పిల్లరా, నిజమా, వాస్తవమైన ఇది మన గురించే చెప్పినటువంటి, మరలా అపవాది మోపుతున్నటువంటి కాడేనా ఇది అని అంటే, ఇంకా నేను కాదండి అనేది అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాస్తూ ఏమంటాడంటే, ఎబ్రీయులకు రాస్తున్న పత్రికలో
ఇలా చెప్పాడు. ఓ ఎబ్రీయులారా, అయ్యయ్యో, ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారయ్యా మీరు. ఎంత బాధకరమైన పరిస్థితుల్లో ఉన్నారు మీరు. 10వ అధ్యాయం ఎబ్రీయుల రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం 29వ వచనంలో చూస్తే ఇలా రాయబడింది. హెబ్రీ 10వ అధ్యాయం 26వ వచనం చదవండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన యెడల పాపములకు బలి ఇక ఉండదు కానీ. చదవండి, పర్వాలేదు. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకై సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఈ భాగమంతా ఎవరి గురించి చెప్పబడిందండి? ఈ పేరాగ్రాఫ్ 26 నుంచి 29 వరకు వ్రాయబడిందంతా అనుభవపూర్వకంగా సత్యమును అంగీకరించి దాన్ని అనుసరించిన వారమైనటువంటి బోధించే మొట్టమొదలు నాకు వింటున్న మీ అందరికీ పిల్లరా, నా ఎదుట కూర్చున్న వారికి, యూట్యూబ్ ద్వారా ఈ రికార్డెడ్ మెసేజెస్ ఎవరైతే వింటున్నారో వారందరినీ గురించి ప్రస్తావించిన ప్రశస్తమైన మాట ఏంటంటే, సత్యమును క్రీస్తును అంగీకరించి సత్యమును అనుభవం పూర్వకంగా ఎరిగిన వారయండి బుద్ధిపూర్వకంగా పాపము చేస్తున్న విశ్వాస లైనటువంటి దేవుని బిడ్డలను చెప్పబడేటువంటి వారి గురించి రాయబడింది. ఏమైంది ఇక్కడ అనంటే, ప్రియమైన వాళ్ళారా, ఎవడైనా పాపము చేసినట్టు కనిపిస్తే మోషే ధర్మశాస్త్రం చెప్పింది వాని రాళ్లతో రువి చంపండి అని చెప్పబడింది. ఇది ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి అనగా క్రీస్తు యేసు ప్రభువారిని పాదములతో తొక్కి మనల్ని శుద్ధీకరించిన రక్తమును అపవిత్రంగా ఎంచి కృపకు లోనగు ఆత్మను ఎదిరించి దుఃఖపరిచి ఆర్పివేయడానికి ప్రయత్నము చేసేటువంటి ఓ నా ప్రియులారా, ఇంకెంత ఎక్కువ దండనకు తీర్పుకు గురి అవుదురు అని మీకు తోచుచున్నది చెప్పండి అని వారికే అప్పగించేశారండి తీర్పు తీర్చుకోవడానికి, నిర్ణయం చేయడానికి. చూసారా పిల్లరా, మోసం ఉంది. ఎందుకు మోసం ఉంది? రక్షణ పొంది ఉండవచ్చు, పాపాలు క్షమించబడి ఉండవచ్చు. ఒకప్పుడు అపవాదను దుష్టుడు మోపినటువంటి కాడిమాను రేకులు ఊడదీయబడి కాని కాడిని విరగొట్టి నీకు విడుదల కలవరి శిలువ ద్వారా బహు శ్రమను అనుభవించడం ద్వారా క్రీస్తు తన ప్రేమ పూర్వకంగా నీకు ఇచ్చారు ఈ విడుదల. చాలా మంచిది. కానీ ఇంకొక ప్రమాదం ఉంది. మళ్ళీ ఏదో లోకాకర్షణ నీకు చూపించి అపవాది అనువాడు కొత్త పేరు మీద ప్రవేశపెట్టినటువంటి పాపాలలో నిన్ను పాలుభాగస్తుని చేసి ఏ క్రీస్తు నిన్ను విడిపించడానికి ప్రాణం పణంగా పెట్టాడో ఆ క్రీస్తును కాళ్ళతో తొక్కే ప్రమాదం ఉంది. ఏ రక్తం నిన్ను పవిత్రపరిచిందో ఆ పవిత్ర రక్తాన్ని అపవిత్రపరిచే అవకాశం ఉంది. అంతేకాదు, కృపకు లోనగు పరిశుద్ధాత్మని దుఃఖపరిచేటువంటి ఎదిరించే అవకాశం ఉంది. కాదు, అలా కొద్దిమంది చేస్తున్నారు అని అపోస్తలుడైన పౌలు బహు దుఃఖముతో బహు కన్నీటితో ఈ మాటలు మరలా చెప్తున్నానండి. ఈయనొక్కడేనా? పేతురు గ్రంథాన్ని చూస్తే 1 పేతురు
మొదటి పేతురు 2వ అధ్యాయం అనుకుంటాను, గమనించండి పిల్లరా. ఇలా రాయబడింది, 2వ పేతురు 21వ వచనం. 2వ పేతురు 2వ అధ్యాయం. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తెలుగుపోట కంటే వారు తెలియకుండా ఉండడం మంచిది. కానీ ఏం చేద్దాం, ఎంత ఘోరమైపోయారు మనుషులు అని 22వ వచనంలో అంటాడు. అనుభవపూర్వకంగా క్రీస్తుని గురించిన మార్గాన్ని ఎరిగిన వారై కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలకు దొర్లునకు మళ్ళినట్టును అను నిజమైన సామెత వీరికి సంభవించెను. అనుభవపూర్వకంగా ఎరిగిన వారై. ఎవరిని ఎరిగినారు? క్రీస్తుని ఎరిగినారు, పరిశుద్ధాత్మని ఎరిగినారు, రక్షణ ఎరిగినారు, పరలోకమును ఎరిగినారు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుభవించుతూ ఉన్నారు. అయినను సరే వీరి ప్రకారంగా చేయటం ఎంతవరకు న్యాయము అని ఒక దిక్కేమో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ, ఒకవైపు పేతురును అపోస్తలుడు ఆయన ఇంకొక వైపు ఏం చేస్తున్నారు? కేకలేసి చెబుతున్నారు పిల్లారా. గమనించారా? కాబట్టి కాడిమాను మేకుల కిందికి మళ్ళీ వెళ్ళిపోతివా? దుష్టుడు మోపేటువంటి ఆ యొక్క కాడి క్రిందికి మళ్ళీ వెళ్ళి ఆయన ఆత్మను దుఃఖపరిచి ఆయననే కాళ్ళతో తన్ని ఏ రక్తం నిన్ను కడిగిందో ఆ రక్తమే అపవిత్రంగా ఎంచేటువంటి ఓ మూర్ఖ స్వభావాన్ని మళ్ళీ సంతరించుకున్నావా? ముండి పాపము చేయకుండా ఉండలేని ఓ భయంకరమైన బానిసవైపోయి తాగుడుకో, విభిచారానికో, అబద్ధాలకో, మోసమునకో, దొంగతనమునకో, లేక మరి భయంకరమైనటువంటి నానా రకాలైన నోటితో ఉచ్చరించకూడనటువంటి ఎన్నెన్నో రహస్యమైనటువంటి పాపములకు మళ్ళీ ప్రలోభితుడవయ్యావా? ఆకర్షింపబడితివా? నా ప్రియ సోదరి సోదరుడా, దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది, అయ్యో నీవు మళ్ళీ కాడి కిందికి వెళ్ళావు. అలాంటి కాడి కింద ఉండి ఆయన మందసాన్ని ఏం చేయలేవు, మోయలేవు. అది నీ వల్ల కాదు, అలా నువ్వు చేయకూడదు, అది సబబైన మాట కాదు, అది మంచిది కాదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నేను అంగీకరించను అంటుంది. అట్టివారి ఆరాధన, అట్టివారి ప్రార్థన, అట్టివారి పరిచర్య, అట్టివారి సాక్ష్యం, అట్టివారి సువార్త, అట్టివారి క్రైస్తవ సంబంధమైన ఏదైనా కూడా కావచ్చు, దేన్ని అంగీకరించడు. అంతేకాదు నువ్వు తీసుకుని వచ్చే బోధ అయిపోయిన తర్వాత వేసే కానుక పెట్టెలో కానుక కూడా దేవుడు అంగీకరించడు, ఆశీర్వాదకరంగా ఉండదు. దేవునికి స్తోత్రం. మీరు మేమేయకపోతే మీరెట్లా సార్ అంటారు. కాకులు రొట్టెలు తీసుకుని వస్తే పోషింపబడి వాగులో ఉన్న నీరు త్రాగి ఏలియా కరువు తీరే వరకు కూడా విధవరాలు ఇంట పోషించిన ఘనత దేవుడిది పిల్లారా. కాబట్టి ఏం కంగారు పడాల్సిన పని ఏం లేదు. నువ్వు చేసే ఆరాధన కంటే, నువ్వు చేసే ప్రార్థన కంటే, నువ్వు చేసేటువంటి ప్రతి విధమైన నువ్వు ఇచ్చే సాక్ష్యము కంటే, అంతేకాదు నీవు అర్పించే ప్రతి విధమైన అర్పణ కంటే, కనీసము నువ్వు వేసేటువంటి బాక్సులో వేసే, పెట్టెలో వేసే, కానుక పెట్టెలో వేసే ఆ చిన్న కానుక వరకు కూడా అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ దేవుణ్ణే నువ్వు నీ పాదాలతో తొక్కుతూ ఆయన కాల్చిన రక్తాన్ని నీవు అపవిత్రంగా ఎంచుచు కృపకు లోనగు ఆత్మ ఏదైతే ఉందో, కారణమైన ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మను దుఃఖపరచుచు జీవించుతూ ఉండి నువ్వేదో తీసుకొచ్చి వేస్తాను ఒక కిలో బంగారం అంటే దేవునికి ఏం అవసరం లేదండి. దేవునికి అవసరం లేదు, మీకు అవసరం కదా సార్? మాకు కూడా అవసరం లేదు. దేవునికి ఇష్టం లేని మాకు కూడా అవసరం లేదు. ఎందుకో చెప్పండి? అవసరం లేదు. ఎందుకు చెప్పండి? ఆయన అంగీకరించాడు. ఏం చేయడమా? అంగీకరించాడు. అందుకే దేవుని ప్రజలైనటువంటి వారులారా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం పరీక్షించుకుందాం. ప్రభువా
అయ్యయ్యో, నేను చాలా అపవిత్రమైన జీవితం జీవిస్తున్నాను, అయోగ్యమైన జీవితం జీవిస్తున్నాను, పాపిష్టి జీవితం జీవిస్తున్నాను, నీకు ప్రథమ స్థానం ఇవ్వలేని జీవితం జీవిస్తున్నాను, నీ ప్లేస్లో నీ స్థానంలో ఇంకెవరినో ప్రేమించే వ్యక్తిగా ఉంటున్నాను, దేన్నో తీసుకొచ్చి పెట్టుకున్నటువంటి విగ్రహారాధన చేసే వ్యక్తిగా ఉన్నాను, నన్ను మీరు మన్నించండి తండ్రి, నన్ను క్షమించండి, నన్ను కడగండి, నన్ను పవిత్రపరచండి అని క్షమాపణ కోరుకుని ప్రభుత్వంతో కడగబడి పవిత్రీకరించబడి ఈ బలలో మంచి మనసు కలిగి పాలు పొందడం మన క్షేమం, మనకు ఆశీర్వాదం. అలా లేకుండా ఉంటే ఏది మనకు ఆశీర్వాదకరంగా ఉండదు. అందుకే ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ కాడి మోయని ఈ ఆవులు కాడి మోయని ఆ విధానం దేన్ని చూపిస్తుంది అంటే పిల్లరా, దుష్టుడు మోపే కానీ వాడు బిగించిన మేకులు, వాడు మోపిన పాపిష్టి భారం అనే వీటి చేత నలిగిపోతూ ఏ పాపానికో దాసురాలవై జీవిస్తూ ఆయన సన్నిధిని మోయలేవు, ఆయన సన్నిధిలోనికి రాలేవు, ఆయన సన్నిధిలో బ్రతకలేవు, ఆయన కొరకు సాక్షిగా జీవించలేవు. అట్టి నీ జీవితం వ్యర్థమైన జీవితము. అలాంటి నీ జీవితం ఒకరోజు నిత్యమైన తీర్పు కొరకు ఎదురు చూడవలసిందే కానీ నిత్య జీవానికి మాత్రం నువ్వు ఎదురు చూసే వారి జాబితాలో ఉండవని వాక్యం చెప్తుంది. ఇదెంతో దుర్భరమైన విషయం. అందుకే క్షమాపణ కోరుకుందాం, సరి చేసుకుందాం, సరిపెట్టుకుందాం, సరిదిద్దుకుందాం పిల్లరా. తద్వారా దైవాశీర్వాదం పొందుదాం. ఈ బల్లో ఆ విధంగా పాల్గొంటే మనకు ఆశీర్వాదం. మిగతాది అనగా పాడి ఆవులు అంటే అర్థం ఏంటి, 2 అట్టివి తీసుకొచ్చి కట్టండి అంటే అర్థం ఏమిటి అనే విషయాల్ని రాబో ఆదివారాల్లో దేవుని చేత మీద చూద్దాం. కానీ మీరు ఇంత లేటుగా వస్తే చూడలేరు, అయిపోద్ది, టైం అయిపోద్ది, మీరు వచ్చేసరికి అయిపోద్ది దాదాపు. కాబట్టి అలాంటి పని చేయొద్దండి. మేము కరెక్ట్గా 9:10కే మొదలు పెడతాం, 10 గంటల కరెక్ట్గా పాటలు స్టార్ట్ చేస్తాం, 12 వరకు ముగించేసి అన్నీ ముగించేసరికి 12:30 అయిపోయి అవగొట్టేసి పంపించే ఏర్పాట్లు చేస్తాం. కాబట్టి మీరు కూడా త్వరగా మీ పనులు ముగించుకొని వస్తే మంచిది. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, అడిగి చూడొద్దు, ప్రార్థనలో ఉండండి, సరి చేసుకుందాం, సరిపెట్టుకుందాం.